అంటే ఇప్పుడు మన ఇండియాలో మాక్సిమం యూత్ ఎలా ఉంటది, చిలకల వైపు పరిగెడుతూ ఉంటారు అనమాట. సీతాకోక చిలకల వైపు. సీతాకోక చిలకలు ఎటువైపు పరిగెడతాయి? ఎక్కడైతే సువాసన బాగా విరజల్లుతాదో సీతాకోక చిలకలు అక్కడ పరిగెడతాయి. మీరేం చేస్తారా? సీతాకోక చిలకల వైపు పరిగెడుతూ ఉంటారు. ఆ పరిగెత్తే వైపు ఎటు ఉంటాయి? ముళ్ళు ఉంటాయి, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. కానీ సీతాకోక చిలకలు అనేవి మీకు దక్కవు. అంతేనా? కానీ మనమే ఒక మంచి గార్డెన్ నిర్మించామనుకోండి, ఒక సువాసన విరజల్లే గార్డెన్ మనం నిర్మించామనుకోండి, సీతాకోక చిలకలన్నీ ఎక్కడికి వస్తాయి? మన చుట్టూ తిరుగుతాయి. అంతేనా? అర్థమైంది కదా? అదే సీతాకోక చిలకలు అనేవి కూడా మన చుట్టూ తిరుగుతాయి. అంటే ముందు మన లైఫ్ కోసం బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఎంత ఇంప్రూవ్ అవ్వాలంటే ఆ సీతాకోక చిలకలు ఇంకా అక్కడే ఉండాలి, అక్కడే నా జీవితం ఉన్నట్టు వాటి మైండ్ లో మనం ఫిక్స్ చేయాలి. ఆ రోజు ఖచ్చితంగా కూడా మన లైఫ్ లో సక్సెస్ అనేది ఉంటుంది. అవునా కాదా? ఇది మీ లైఫ్ లో ఎప్పుడు కూడా మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో మీ లైఫ్ అనేది అంత బాగా సక్సెస్ లోకి వెళ్తుంది, అంత పీక్ లోకి వెళ్తుంది.